అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ గుంత పునుగులు. ముందుగా బౌల్ తీసుకొని దానిలోకి దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ని బట్టి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ తీసుకొని బ్యాటర్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్లో పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి. దోశ వేసే బ్యాటర్ కన్నా కొంచెం పల్చగా ఉండాలి. ఆ విధంగా కన్సిస్టెన్సీని చూసుకోవాలి. దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి యాడ్ చేయాల్సిన వెజిటేబుల్స్ని చూద్దాం. మీడియం సైజు ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కల్ని పిండిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ కర్రీ లీవ్స్, తర్వాత తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తురిమిన అల్లంని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న మిర్చిని, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. దీనిలోకి పావు స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవటం వలన పునుగులు చాలా సాఫ్ట్గా వస్తాయి. బేకింగ్ సోడా వేసిన తర్వాత పిండిలో బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గుంత పునుగులు వేసుకుని ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ హోల్స్లో అన్నిటిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకోకపోతే పునుగులు స్టిక్ అయిపోతాయి, రావు. అందుకని చూసుకొని ప్రతి హోల్లో ఆయిల్ ఉండేలాగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్ని ఈ హోల్స్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరి పై వరకు వేసుకొని పక్కకి వచ్చేలాగా చూసుకోకండి. అప్పుడు ఒకదాని పిండి ఒకదానికి స్టిక్ అయిపోతుంది, అతుక్కుపోతాయి. మనం బేకింగ్ సోడా వేయటం వల్ల పునుగులు వేసిన దానికన్నా కొంచెం ఎక్కువగా ఉబ్బుతాయి. అందుకని చూసుకొని కన్సిస్టెన్సీని కరెక్ట్గా వేసుకోండి హోల్స్లో. చూశారు కదా, ఈ విధంగా అన్ని హోల్స్లో పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన ఆయిల్ని వేసుకోవచ్చు. ముందే కనుక ఎక్కువ ఆయిల్ వేస్తే పైన వేయాల్సిన పని ఉండదు. తర్వాత లిడ్తో ప్యాన్ని కవర్ చేయండి. ఇలా కవర్ చేయటం వల్ల పునుగులు బాగా లోపల ఉడికిపోతాయి. 2 minutes తర్వాత లిడ్ని తీసేస్తే ఇలా బబుల్స్గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ పునుగుల్ని టర్న్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత
మరలా లిడ్తో 2 మినిట్స్ వరకు కవర్ చేసి ఉంచాలి. అప్పుడు పునుగులు బాగా కుక్ అవుతాయి. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి స్టిక్తో ఒక పునుగుని స్టిక్ చేసి చూడండి, పిండి ఏం ఖర్చుకోదు. ఇలా స్టిక్కి పిండి ఖర్చుకోకపోతే ఇంకా మన పునుగులు రెడీ అయిపోయినట్లే. పునుగులన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. లేదు పిండి కొంచెం టచ్ అవుతే స్టిక్కి మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. చూశారు కదా, మన పునుగులు రెడీ అయిపోయాయి. ఒకసారి ఎలా వచ్చాయో చూద్దాము. లోపల ఫ్లఫీగా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇది పల్లీ చట్నీతో సూపర్ టేస్టీగా ఉంటాయి. పల్లీ చట్నీతో కాంబినేషను సూపర్ ఉంటుంది. ఒకసారి పల్లీ చట్నీ కూడా చేసుకొని గుంత పునుగులు అనేవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుందేటీస్ కిచెన్ ఛానల్. నా నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.